అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మా జిల్లాలో కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఒక మంచి పేరుంది. ఎక్కడైతే అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతాయో, రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలు చేస్తున్నారో వాళ్ళందరినీ తక్షణమే అరెస్టులు చేసి జైళ్ళకు పంపిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఎమ్మెల్యే విషయంలో కూడా అట్లాంటి రియాక్షనే ఎస్పీ గారి నుంచి కానీ కలెక్టర్ గారి నుంచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చట్టం అనేది అందరికీ సమానంగా పనిచేయాలి. పేదవాళ్లకు ఒక తీరుగా లేదా అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఒక తీరుగా ఉండకూడదు. అందుకని చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తారు కదా. ఇప్పుడు ఈ చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పే మాట నిజమే అయితే పాయల శంకర్ చేసినటువంటి భూ అక్రమ దందాను వెంటనే అరికట్టడానికి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఎస్పీ గారు కావచ్చు, లేదంటే అక్కడున్న కలెక్టర్ గారు కావచ్చు, రాజర్షి షా అనుకుంటా, వీళ్ళందరూ కూడా చాలా వర్క్ బాగా చేస్తారంటున్నారు. కానీ అధికారుల నిర్లక్ష్యం అంటున్నారు. ఎలా చూడాలి? పరస్పర విరుద్ధ భావాలుగా మీరు మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యం అంటున్నారు, వాళ్ళు మంచివాళ్ళు అంటున్నారు. ఎలా చూడాలి మీరు మాట్లాడే మాటలని? అంటే ఇంతకు ముందుగా ఎవరైతే అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారో, రియల్ ఎస్టేట్ దందాలు చేశారో వాళ్ళని కేసు పెట్టి అరెస్టులు చేశారు. వాళ్ళు సాధారణమైనటువంటి మధ్యతరగతి ప్రజలు లేదా వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారులు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వచ్చేసరికి అట్లాంటి స్పీడప్ చర్యలు ఉంటాయా లేవా అనేటువంటి అనుమానం వస్తుంది. కారణం ఏంటంటే ఈ సంఘటన జరిగి చాలా రోజులైంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వెళ్ళి స్వయంగా ఎస్పీ గారికి కంప్లైంట్ చేశారు, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. కానీ ఇప్పటి వరకు మరి దాని మీద ఎలాంటి చర్యలు లేవు కదా. అందుకని అనుమానం వస్తుంది అన్నమాట. అక్కడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జోగురామన్న ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారో ఆయన పరిస్థితి ఎలా ఉంది? జోగురామన్న ఏం చేస్తున్నారు? ఈ విషయంలో బీఆర్ఎస్ కూడా ఆరోపణలు చేస్తుంది అంటున్నారు కదా, వాస్తవం ఉందా? జోగురామన్న గారు కూడా ఈ కాలంలో ఎమ్మెల్యే పాయల శంకర్ భూ కబ్జాలపై చాలా స్పష్టంగా గట్టిగా మాట్లాడారు. ఈ అక్రమ దందాను వెంటనే అరికట్టాలని చెప్పి డిమాండ్ చేసినట్టు ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లు, వాయిస్లు, వీడియోలు కూడా ఉన్నాయి. అంటే యాజ్ ఎ ప్రతిపక్ష పార్టీతో అన్ని కూడా ఇవేందో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలిసి ఎమ్మెల్యే భూ దందాల మీద ఫిర్యాదు చేసింది. ఆదిలాబాద్లో మల్లేష్ గారు, ఆదిలాబాద్లో ఎప్పుడు ఏం జరిగినా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో కంది శ్రీనివాసరెడ్డి తన గళాన్ని ఎత్తుతూ మరి ప్రజలకు చేరువయ్యారని తెలుస్తుంది. అయితే ఎక్కువగా ఎందుకు కంది శ్రీనివాసరెడ్డి గారు పాయల్ శంకర్ మీద అంత కోపంగా ఉండడానికి ఇది ఒకటే కారణం అంటారా? మరి ఏదైనా కారణాలు ఉన్నాయి ఇంకా ఆదిలాబాద్లో? కంది శ్రీనివాసరెడ్డి గారు పాయల్ శంకర్ మీద కోపం అనే కన్నా ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నారని చెప్పొచ్చు. ఆ ప్రజా సమస్యల పనిచేస్తున్న క్రమంలో ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే కార్నర్ అవుతారు. కాబట్టి వ్యక్తిగత కోపాలు, ద్వేషాలు ఇక్కడ ఏముంటాయి రాజకీయాల్లో? ప్రజా సమస్యల మీద పనిచేయడం తప్ప అదే భావిస్తున్నాం మేమైతే. అసైన్డ్ యాక్ట్ అడ్వకేట్ గారు కూడా ఉన్నారు, అందరికీ తెలుసు. 1977లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చినటువంటి అసైన్డ్ యాక్ట్, ఆ చట్ట ప్రకారంగా ఎవరైతే పేదవాళ్ళు ఆ భూముల్ని దున్నుకొని లేకపోతే భూములను ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. దాంట్లో స్పష్టంగా చెప్పారు, ఆ భూముల్ని అమ్మడం కానీ కొనడం కానీ చేయకూడదు. మరి కొన్నా నేరస్తుడు అవుతాడు, అమ్మినా నేరస్తుడు అవుతాడని చెప్పి చట్టం చెప్తా ఉన్నది. ఒకవేళ భూ యజమాని మరణిస్తే ఆ మరణించిన కుటుంబంలోనే వారసత్వంగా బదిలీ చేయబడుతుంది తప్ప ఆ చట్టం ఇంకొకళ్ళకు ఉపయోగపడడానికి లేదు. ఆ భూములు వేరే వారికి అమ్మడానికి కానీ కొనడానికి కానీ క్రయ విక్రయాలు నిషేధం ఉన్నది. మరి అట్లాంటి చట్టాల గురించి తెలిసినటువంటి ఎమ్మెల్యే కదా. రైట్ రైట్ మల్లేష్ గారు మాట్లాడతారు మా ఎమ్మెల్యే. ఎస్ మళ్ళీ మాట్లాడతాను. ఉల్లంఘించడం ఎంతవరకు కరెక్ట్? రైట్, మీరు అడిగిన ప్రశ్న అర్థమైంది. ఎస్, మళ్ళీ మాట్లాడతాను మీతో. మీరు అందుబాటులో ఉండండి. మనతోటి సీనియర్ న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. రామ్మోహన్ గారు మ్యూట్లో పడిన చూడండి, అన్మ్యూట్ చేయండి. యా, రామ్మోహన్ గారు, ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా
నీళ్లు నిధుల కోసం మన తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు మేలు చేయాల్సిన రాజకీయ నాయకులు కొంతమంది ఎవరైతే ఉన్నారో భూ కబ్జాదారులుగా ఉండి ప్రజల పొట్టలు కొడుతున్నారనే మాట వినబడుతుంది బాగా. మరి ఇలాంటి వ్యక్తుల్ని ఎలా చూడాలంటారు? అసలు చట్టం ఏం చెప్తుంది? పాయల్ శంకర్ దీనికి అతీతుడు కాదా? పాయల్ శంకర్ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఎలా చూస్తారు మీరు? ఈ రకంగా ఉంటే తెలంగాణ ప్రజలు ఎప్పటికీ డెవలప్ అవుతారు? ఏం జరుగుతుందంటారు తెలంగాణలో? లక్ష్మణ గారు, మీకు అట్లాగే మిత్రులు ప్యానల్ మిత్రులు నమస్కారం. నమస్తే సార్. సత్నాల మల్లేష్ గారితో పూర్తిగా ఎక్కుతున్నారు. అంటే వారు మాట్లాడేదేమో చట్టసభలో అద్భుతంగా మాట్లాడుతున్నారు. పాయల్ శంకర్ కు అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. మరి మాట్లాడేది చట్టం చట్టం అందరికీ సమానమని మాట్లాడుతున్నారు. కానీ తన భార్య పేరు మీద 10 ఎకరాలు అసెంబ్లీ పోవడం గతంలో అసెంబ్లీ భూమి అనేది ఎందుకు వీళ్ళు తక్కువ కొడుతున్నారు అనుకుంటున్నారా ఇట్లా దానికి తెలియడం లేదు. కానీ గతంలో ఈటల రాజేంద్ర గారు కూడా అది తప్పు చేశారు కదా. అసలు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈటల రాజేంద్ర గారు చేసిన తప్పేంది? అసైన్మెంట్ భూమి మనకు ఉమ్మడి మెదక్ జిల్లాలో కొన్నాడనే కదా సమస్య. దాని ఎంక్వైరీ జరుగుతూనే కదా నా మీద ఎంక్వైరీ చేస్తాను బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు బీజేపీ పార్టీలో మొదటి నుంచి ఉన్న పాయల్ శంకర్ గారు కూడా అసెంబ్లీలో మాట్లాడడానికి ఆయన చేస్తున్న పనికి పొంతం లేకుండా ఉందని ఆరోపణలు ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఒక్క సిపిఎం కాదు చాలా ప్రజాస్వామ్య పార్టీ సంఘాలు కానీ ప్రజాస్వామ్య ప్రజలు అందరూ దాన్ని తీసుకున్నారు. చెప్పాల్సిన అవసరం ఉంది కబ్జా. కానీ ఇటీవల మనకి కాంగ్రెస్ పార్టీ మీద అభిప్రాయం ఏంటంటే ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు సరే ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే పోవడం తప్ప సభలో మాట్లాడుతూ అభివృద్ధి కోసం మాట్లాడారు. అభివృద్ధి పనులు తీసుకుంటే నేను చాలా మంది ఎందుకంటే ఆదిలాబాద్ అభివృద్ధిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి గారు వచ్చారు, వాటిని తీసుకోవాలి. ఎలమొక్క పడమే ఉండడం తప్పు అంటున్నారు. గతంలో కేసీఆర్ గారు కూడా మోడీ వచ్చినప్పుడు లేకపోతే మనకు వాళ్ళు వచ్చినప్పుడు సభలకు ఒప్పడం తప్పన్నారు. స్టాలిన్ లాంటి వాడికి మోడీ వస్తే పోతుంటే పోయినప్పుడు ఎందుకు పోలేదన్న తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాను. నేను పాయల్ శంకర్ ఆ విషయాన్ని అభినందిస్తాను. కానీ ఆయన అండలు చూస్తే ఎటువంటి పనులు చేస్తున్నా అనే ఆరోపణలు కూడా రెండోకి కూడా వస్తుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీని అనడం లేదు కానీ అక్కడ అది కూడా జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఆదిలాబాద్ ఉత్తర భాగంలో కొన్ని భూముల విషయంలో ఏదైతే అభివృద్ధి కోసం సేకరిస్తున్న భూముల్లో మళ్ళీ ఈయన పాత్ర కూడా ఉంది అనే ఒక ఆరోపణలు వస్తున్నాయి. దానిలో మరి ఎందుకోసం భూమి సేకరిస్తున్నారు? ఆ భూమి సేకరించేది కరెక్టేనా కాదా? దానిలో మరి కాంగ్రెస్ బీజేపీ కలిసిందా అనే మాట కూడా అక్కడ వస్తున్నది, మాట వస్తున్నది. కనుక దాన్ని కూడా మరి కాంగ్రెస్ నాయకులు ఖండించాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉంటున్నాడు. అసెంబ్లీలో కూడా మిగతా అందరు ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేల కంటే ఆయన కొంచెం సన్నిహితంగా ఉంటున్నాడు. కనుక ఆదిలాబాద్ లో ఏ పని చేసినా కూడా చెల్లుతుంది అనే మాట బీజేపీ పార్టీ వేరైనా సరే దోపిడీకి పార్టీ అడ్డం లేదనే మాట వస్తుంది. మరి అది కూడా కాంగ్రెస్ నాయకులు ఖండించారు. మాకేం సంబంధం లేదు దీనిలో, ఆయన సంఘం పడతాం. అందుకని ఈ మధ్యన కాంగ్రెస్ నాయకులు మాట కూడా విన్నాను. కనుక కాంగ్రెస్ నాయకులు కూడా గట్టిగా ఫిర్యాదు చేసేది వాళ్ళే కనుక నేను నమ్ముతున్నాను. అంటే ఇందులో మాకు భాగస్వామ్యం లేదు, బీజేపీ ఎమ్మెల్యే చేసే పనిలో మాకు భాగస్వామ్యం లేదు అనే మాట వాళ్ళు చెప్తున్నారు. మంచి అంటారు. కానీ